హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలితాస్ హోమ్ ఫుడ్. అట్లంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఎప్పుడు మనం తినే రెగ్యులర్ అట్లు కన్నా ఇలా ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇక్కడైతే నేను పిండి చూపిస్తున్నాను కదా, ఇది ఆ రోజు టైం లేక నేను మిక్సీలోనే పట్టి పెట్టుకున్నానండి. బట్ చాలా ఫ్లఫీగా వచ్చాయి. ఇక్కడైతే నేను 2 రకాల దోశలు అయితే చూపిస్తున్నాను. ఇవి కొంచెం హెల్తీగా ఉంటాయండి, అలాగే పిల్లలకు కూడా చాలా నచ్చుతాయి. ఇక్కడ నేను బాక్స్లో పొద్దున్న లేవంగానే బీట్రూట్ క్యారెట్ మిక్స్ అయితే ఇలా గ్రేట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇక్కడైతే నేను 2 పొడుల టైప్ ఆఫ్ దోశలు అయితే చూపిస్తున్నాను. చాలామంది మసాలా దోశ తింటూ ఉంటారు, పొడి ఇడ్లీ తింటూ ఉంటారు కదా, ఆ పొడి మనము ఇలా దీని మీద జల్లుకుంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను ఇంట్లో అయితే 2 రకాలుగా వేసుకుంటాము. ఫస్ట్ అయితే మా వారికి అండ్ మా పిల్లలకి అయితే ఇట్లా బీట్రూట్ వేసేసి కాసేపు మూత పెట్టాలండి. ఇది కొంచెం మందంగానే వేసుకుంటున్నాను, మరి క్రిస్పీగా కూడా వేసుకోవచ్చు, బట్ మా ఇంట్లో ఏమి అంతగా తినం క్రిస్పీ దోశలు. అండ్ పైన క్రిస్పీగా ఉండి లోపల మెత్తగా ఉంటుంది కదా, ఆ టైప్ అయితే వేస్తూ ఉంటాను అనమాట. రెగ్యులర్గా మోస్ట్లీ ఇలాంటి దోశలు అయితే ఎక్కువ వేస్తూ ఉంటాను. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే క్యారెట్ బీట్రూట్ మిక్స్ కలిపేశాను కదా, అవి వేసి కాసేపు ఒకసారి మూత పెట్టేసిన తర్వాత అవి కొంచెం ఫ్లేవర్ మారుతాయండి, మరి పచ్చిగా ఉండవు పిల్లలు తినేటప్పుడు. ఇంకా ఒక్కసారి ఒక 2 సెకండ్స్ అట్లా ఫ్లిప్ చేసేసి మళ్ళీ ఇటువైపు తిప్పేసుకుంటే చక్కగా దోశకైతే అతుక్కుపోతుంది. ఎప్పుడైతే మనం ఇంకా దోశ తీసేస్తాం అంటామో అప్పుడు మనం ఈ పప్పుల పొడి అయితే జల్లేసుకోవాలండి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. పప్పుల పొడి ఏం లేదు, మీకు కొలతలు కరెక్ట్గా చెప్పాలి అని అంటే ఒక 3 స్పూన్స్ పుట్నాల పప్పు, ఒక 2 స్పూన్స్ కొబ్బరి పొడి, అలాగే కారము ఒక 1 స్పూను, ఉప్పు తగినంత, జీలకర్ర వెల్లుల్లిపాయలు ఒక 1/2 స్పూను జీలకర్ర, ఒక 2-3 రెబ్బలు వెల్లుల్లిపాయలు తీసుకుంటే సరిపోతుందండి. ఇది నేను ఇప్పుడు వేసిన పప్పుల పొడి మిక్చర్ అనమాట. మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది. అది ఉప్మాలోకి అలాగే ఉగ్గానీలోకి వేసుకొని తింటే బాగుంటుంది అనమాట. నేను కూడా పెళ్ళైన తర్వాత నేర్చుకున్నాను. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి నా టైప్ ఆఫ్ దోశ అండి, అంటే మనము ఎక్కువగా నల్లకారం వేసుకుంటాం కదా మన ఇంట్లో, ఆ టైపు దోశ అయితే వేస్తున్నాను. నల్లకారం అంటే ఏం లేదండి, మనం బాలింతలప్పుడు మన పెద్దోళ్ళు మన అమ్మోళ్ళు చేసిస్తారు కదా, అదేనండి. ధనియాల పొడి కరివేపాకు వేసి అదే. ఇక్కడ చూసారా మీకు దోశలు చాలా స్పాంజీగా అలాగే బబుల్స్ కూడా వస్తున్నాయి చూసారా, పిండి బాగా ఊరిందనమాట. సేమ్ నేను యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ క్యారెట్ అలాగే బీట్రూట్ వేసేసుకొని ఇంకా ఆనియన్స్ వేసుకోవాలనిపిస్తుందండి. సో ఆనియన్స్ కూడా కట్ చేసి అయితే వేసేసుకున్నాను. అండ్ లాస్ట్లో నేను గీ కూడా వేసుకుంటానండి. గీతో తింటే నాకు చాలా ఇష్టం అనమాట. సేమ్ ఇది కూడా అదే ప్రాసెస్లో కాసేపు ఉడకనిచ్చిన తర్వాత మనం తీసే ముందు గీ వేసేసుకొని దాన్ని ఫోల్డ్ చేసేసుకొని తినేస్తే చాలా బాగుంటుంది. మీరు ఏ చట్నీలోకైనా ఈ టైప్ ఆఫ్ దోశలు చాలా బాగుంటాయండి. బీట్రూట్ చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు, అంటే అది కొంచెం మట్టి వాసన ఉంటుంది. మట్టి వాసన వచ్చింది అని అంటే అది చాలా న్యూట్రియంట్స్ దాంట్లో ఉన్నాయి అని అర్థం అనమాట. క్యారెట్ కూడా ఎస్పెషల్లీ రెగ్యులర్గా తినే వాళ్ళకి పర్వాలేదండి. ఇక్కడ తినని వాళ్ళు ఇలా అయితే ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మరి ఎక్కువ ఏమి వేసేసుకోని అవసరం లేదండి, కొంచెం వేసుకుంటే 2 దోశలు తిన్నా కూడా సరిపోతుంది కదా. మీకు ఇంకా కావాలి అనుకుంటే ఇదే గ్రేట్ చేసిన మిక్చర్ ఏదైతే ఉందో అది మనం దోశల పిండిలో కూడా కలిపేసుకోవచ్చు. చక్కగా పింకిష్ కలర్లో కూడా వస్తాయి, పిల్లలు ఇంచక్క కూడా తినేస్తారు. చిన్న చిన్న చిట్టి దోశలు వేసి ఇచ్చేస్తే. ఇక్కడ చూసారా నేను నల్ల కారం అయితే చల్లుకుంటున్నానండి. నాకు ఎందుకో ఇది తినాలనిపించింది. కరివేపాకు పొడి, ధనియాల పొడి బాగుంటుంది కదా. ఇందులో మనం చూస్తూనే ఇట్లా వేసుకుంటూ ఉంటాం, ఎప్పుడు వైట్ దోశలే కాకుండా ఇట్లాంటివి వేసుకుంటే మనకి హెయిర్కి కానీ కంటికి కానీ చాలా అంటే చాలా మంచిదండి. ఊరికే ఇప్పుడు మనం ఆ పల్చని దోశలు లేకపోతే నార్మల్గా రెగ్యులర్గా వేసుకునే దోశలు ఒక 3 తింటాం కదా, ఇవి మనం 1 తిన్నా సరే పొట్ట ఫుల్గా ఉంటుంది. ఆర్ మనకి ఇంకా కావాలి నచ్చింది అనుకుంటే ఇంకో 2ది కూడా తినొచ్చు, టమీ ఫుల్గా ఉంటుంది. అలాగే న్యూట్రిషన్స్ కూడా అండి, ప్రోటీన్ కూడా చాలా బాగుంది కదా. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే పండుమిరపకాయ పచ్చడి వీడియో అయితే చూసారా, చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ సెక్షన్లో నా మరిన్ని వీడియోస్ అయితే ఉంటాయండి, చూడండి, తప్పకుండా వాచ్ చేయండి. సపోర్ట్ చేస్తే ఇంకొంచెం టార్గెట్ అయితే రీచ్ అయిపోతాను. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. దోశలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన కీర్తి సురేష్ గారు కూడా ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఎన్ని వర్సెస్ దోశ అని అడిగితే ఆవిడ దోశ 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 అనే కదా చెప్పారు. మీరు కూడా ఆ వీడియో చూసే ఉంటారు. చూసిన వాళ్ళు ఈ వీడియో కింద కమెంట్ చేయండి.
అలాగే మీకు ఎక్కువగా ఏ టిఫిన్స్ అంటే ఇష్టమో కూడా కమెంట్ చేయండి. వీడియోస్ లైక్ చేయండి, ఇంకొంతమంది చూస్తారు. యూట్యూబ్ అల్గారిథం ఎలా ఉంటుందని అంటే ఫస్ట్ ఒక 100 మెంబర్స్కి చూపిస్తుంది ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది లైక్ చేస్తున్నారు అనేది మాకు పర్సంటేజ్ వైజ్ చూపిస్తుందండి. అంటే మీరు ఏ వీడియో తర్వాత మా వీడియో చూశారు, ఏ వీడియో తర్వాత ఈ వీడియోని సజెస్ట్ చేసింది అన్నీ కూడా అనలిటిక్స్ దీంట్లో చక్కగా కనిపిస్తాయి. ప్లీజ్ మీకు వీడియో కనిపించినప్పుడు క్లిక్ చేసి లైక్ చేస్తే మరి కొందరు చూస్తారనమాట. ఇవేమీ బ్యాడ్ వీడియోస్ కాదు కదండి, గుడ్ వీడియోసే కదా, ఎవరో ఒకళ్ళకి ఉపయోగపడతాయి కదా. అలా అని మీ సపోర్ట్ ద్వారానే మేము ముందుకు వెళ్తాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. కీప్ స్మైలింగ్.